శ్రీలక్ష్మి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో క్రియాశీల పాత్ర పోషించిన అధికారిని. ఆ కారణంగా జగన్కి పెట్టుబడుల విషయంలో ఆవిడ కుంభకోణానికి పాల్పడిందంటూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తీవ్ర అనారోగ్య స్థితిలో ఆమె ఆ తర్వాత బెయిల్ మీద వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అధికారం వచ్చింది, ఇదే అధికారినిగా ఛార్జ్ తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ కీలక బాధ్యతలు పోషించారు. అయితే ఆవిడ చేసిన తప్పు మరొకటి అన్నటువంటిది ఇక్కడ హైలైట్ అయింది. ఈనాడు హైలైట్ చేసింది. ఆయన ఏమి స్వతంత్ర సమరయోధుడు కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప సంఘ సేవకుడు అంతకంటే కాదు. రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసినటువంటి ఒక ఇంజనీరు. మచిలీపట్నంలో ఏడాది జనవరిలో వై నాగేశ్వరరావు స్మారకంగా ఒక పార్కును ప్రారంభించి అందులో ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అనేక మంది ఏటా ఉద్యోగ విరమణ చేస్తుంటారు. వాళ్ళందరికీ లేని ప్రత్యేకత నాగేశ్వరరావు ఏముందని అనుకుంటున్నారా? ఆయన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి తండ్రి కావడమే. నాగేశ్వరరావు పేరుతో 2.18 కోట్ల ధనంతో అధికారులు నిర్మించిన అందమైన పార్కుని ఏడాది జనవరి 24 శ్రీలక్ష్మి ప్రారంభించారు. రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నిధుల నుంచి 2 కోట్లు, మచిలీపట్నం నగరపాలక సంస్థ నుంచి 18 లక్షలతో పార్క్ ఏర్పాటు చేశారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు పట్టణాల్లో అమృత్ పథకంలో ఉద్యానాలు నిర్మించారు. ఈ క్రమంలో తన తండ్రి పేరుతో స్వస్థలం మచిలీపట్నంలో పార్క్ ఏర్పాటు చేయించాలని యోచనతో ఉన్న శ్రీలక్ష్మి చెప్పడమే తడవుగా గ్రీన్ బ్యూటిఫికేషన్ సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ అనుమతితో అమృత్ పథకంలో పార్క్ ఏర్పాటుకు డిజైన్లు తయారు చేయించి శ్రీలక్ష్మి అనుమతితోనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ పథకంలో పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాయి. ప్రత్యేకించి పార్కులకు ఆ ప్రాంతంలోని ప్రముఖుల పేర్లు పెడుతున్నారు. మచిలీపట్నంలోని పార్కుకు పేరు పెట్టిన నాగేశ్వరరావు రైల్వేలో ఇంజనీర్గా వేరువేరు ప్రాంతాల్లో పనిచేశారు తప్పితే మచిలీపట్నంలో రైల్వే పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేంత కృషి చేయలేదని స్థానికులు చెబుతున్నారు. శ్రీలక్ష్మి తలుచుకుంటే ఇంకేమైనా ఉందా? ప్రజాధనంతో తండ్రి పేరుతో నిర్మించిన పార్కును తనే ప్రారంభించారు. విగ్రహం ఏర్పాటుకైన ఖర్చు 5 లక్షలు ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.